संज्ञा प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम्। దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి. 13 మరియు 14వ శతాబ్ద కాలంలో హంపి విజయనగర సామ్రాజ్య రాజధానిగా బళ్ళారి జిల్లాలో ఉండేది. ప్రస్తుతం హంపి కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఒక చిన్న పట్టణంగా ఉంది. విరూపాక్ష దేవాలయం. విరూపాక్ష అంటే శివుడు అని అర్థము. ఇది శ్రీకృష్ణ దేవరాయల వారు 7వ శతాబ్ద కాలంలోనే నిర్మించారు. దీని యొక్క పొడవు 467 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఈ హంపి యొక్క సామ్రాజ్యాన్ని తుంగభద్ర నది ఒడ్డిన నిర్మించారు. దక్షిణ భారతదేశంలోనే ఈ హంపిని ప్రపంచ వారసత్వ కట్టడాలలో యునెస్కో ఒకటిగా గుర్తించింది. విఠల దేవాలయం. హిందూ పురాణాల్లో ఇది విష్ణు యొక్క రూపమనే చెప్తూ ఉంటారు. ఈ క్యాంపస్ లోపల ఉన్న రాతిరథం హంపీకి ఒక ఐకానిక్ నిర్మాణం అని చెప్పొచ్చు. టూరిస్టులు ఈ విఠల దేవాలయానికి తూర్పు వైపున ముఖద్వారం గుండా ప్రవేశిస్తారు. నిజానికి రాతిరథం ఆలయం లోపల నిర్మించబడింది. ఈ గరుడ వాహనం యొక్క చిత్రం మొదట దాని గర్భగుడిలో ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 15వ శతాబ్దంలో నిర్మించారు. అయితే అనేక మంది రాజులు తమ పాలనలో ఆలయ ప్రాంగణాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. గరుడ అంటే హిందూ పురాణాల ప్రకారం విష్ణు యొక్క వాహనం అని చెప్తారు. ఈ రథం ముందు 2 ఏనుగులు లాగుతున్నట్లు మనకి చూపించబడ్డాయి. నిజానికి వీటి స్థానంలో 2 గుర్రాలు చెక్కబడ్డాయి. ఈ ఏనుగుల శిల్పాలు వెనుక గుర్రాల తోకలు మరియు వెనక కాళ్ళు ఇప్పటికీ మనం చూడొచ్చు. ఇక్కడ చాలా వరకు ఆలయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ ఆశ్చర్యగొలిపే విషయం ఏమిటంటే ఈ కాంపౌండ్ లోపల 100 ఏళ్ల నాటి చెట్టుని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక మహామండపం. ఈ ఆలయంలో 56 సంగీత స్తంభాలున్నాయి. వాటి నుండి వచ్చే సంగీత స్వరాల కారణంగా ఇవి సరిగమ స్తంభాలుగా కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ స్తంభాలకి దగ్గరగా వెళ్ళినప్పుడు మనకి మ్యూజిక్ అయితే వినిపిస్తుంది. అలాగే ఈ స్తంభాలపై ఎన్నో శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. సింగిల్ స్టోన్ తో తయారు చేసినట్టుంది మొత్తం నాకు తెలిసి. ఈ నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు. కన్నడలో రాస్తుంది. మన తెలుగుకి కన్నడకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. తెలుగు అయితే కరెక్ట్ ఒక ఆర్డర్లో ఉంటుంది, కానీ కన్నడ కాబట్టి రివర్స్లో ఉంటుంది అనమాట. ఓం శ్రీ గురు బసవ లింగాయ నమః. అట్లా కొంచెం కన్నడ అర్థం అవుతుంది. ఇక్కడ స్టోన్ ని మొత్తంగా ఒక నందిగా తయారు చేశారు. చాలా పెద్దగా ఉంది. మా వాడు చూడండి గంట కొడుతున్నాడు. విరూపాక్ష దేవాలయం నుంచి టూరిస్టులు నేరుగా నందేశ్వరుడి ఆలయానికి చేరుకుంటారు. ఈ నందేశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు. అలాగే నందేశ్వరుడి ఆలయానికి ముఖద్వారంగా విరూపాక్ష దేవాలయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి అడవి మార్గం గుండా కొంత దూరం ప్రయాణిస్తే తుంగభద్ర నది కనిపిస్తుంది. ఈ తుంగభద్ర నదికి ఒక మండపం ఆనుకొని ఉంటుంది. అలాగే ఈ మండపం నుంచి విఠల దేవాలయానికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి విఠల దేవాలయానికి నడక మార్గం గుండా చేరుకోవాల్సి ఉంటుంది.